హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో మనం 4 ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై చాలా క్విక్గా ఎలా చేయాలో చూద్దామండి. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఒక 7 చేప ముక్కలు తీసుకున్నానండి. వీటిని క్లీన్ చేసుకొని తర్వాత సాల్ట్ వేసుకొని ఒక 3 సార్లు రబ్ చేసుకుంటూ ముక్కలన్నీ కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. తర్వాత తగినంత ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుందాం. నేను వాడుతున్న కారం ఎక్కువ స్పైస్ ఉండదండి, అందుకే 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయట్లేదండి. మనం ముక్కలన్నీ వాష్ చేసుకున్నాం కదా, ఆ వాటర్తోనే ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టుకుంటాయండి. అలాగే మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఇందులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా రబ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక దీన్ని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకొక 4 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. వీటిని మనం ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదండి, ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం దించేసుకుందాం. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా అదే ఆయిల్లో వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ముక్కలన్నీ రెండో వైపు తిప్పుకున్నాక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటితో పాటే ఫ్రై చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చేసుకునేలాగా చూపిస్తున్నానండి. ఇందులో మనం ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యాడ్ చేయలేదు. సో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.